అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి తాబేదారులుగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకి సంబంధించి డిఫరెంట్ యాస్పెక్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దాదాపు 8 నెలలుగా ఎటువంటి నిర్దిష్ట బాధ్యతలు పని లేకుండా జీతభత్యాలు తీసుకుంటున్నందున నైతిక సందిగ్ధతతో ఉన్నానని సాంకేతికంగా ఐఏఎస్ నుంచి వైదొలిగేందుకు తన రాజీనామాకు ఆమోదం తెలపాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 2023 యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహి లేఖ రాశారు. అట్లాగే తన మాతృ సంస్థ అయిన ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ పీవీఎస్‌కి తిరిగి వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. అలీగఢ్‌లో ఉంటున్నటువంటి రింకు సింగ్ కుటుంబం సైతం బుధవారం మీడియా ముందుకొచ్చి నిజాయితీ గల అధికారికి తగిన బాధ్యతలు అప్పగించాలని కోరుతూ ప్రభుత్వానికి భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తి చేసింది. ఉత్తరప్రదేశ్ సర్కార్ ఈ అధికారిని కొంతకాలం క్రితం లక్నోలోని రెవెన్యూ బోర్డుకి అటాచ్ చేసి కొనసాగిస్తోంది. రాజ్యాంగ విలువలకు తాను కట్టుబడి ఉండటం, జవాబుదారీతనం ఆధారమైన పని విధానాన్ని అనుసరించడం, ప్రస్తుత పాలనా వ్యవస్థలో అనుచితంగా భావించి క్రియాశీలక విధులకు తనను దూరంగా పెట్టినట్టు రింకు సింగ్ మార్చి 26 తేదీతో రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ సర్కార్లో నిజాయితీ విలువ లేదని, ఇటువంటి అధికారులు తొందరపడి వైదొలిగే నిర్ణయాలు తీసుకోవద్దని సమాజ్వాదీ పార్టీ చీఫ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా కోరారు. అసలు విషయం ఏంటంటే ఈ ఐఏఎస్ అధికారి హోదాలో రింకు సింగ్ గత ఏడాది జూలైలో షాజహాన్పూర్ జిల్లా పువాయ పట్టణ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యాలయ ఆవరణలోని మరుగుదొడ్ల అపరిశుభ్రతకు బాధ్యత వహిస్తూ అక్కడ సమ్మె చేస్తున్న న్యాయవాదుల ముందు ఆయన గుంజీలు తీయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనతో యూపీ ప్రభుత్వం రింకు సింగ్ను వెంటనే రెవెన్యూ బోర్డుకు మార్చింది. అంతకుముందు 2009లో ముజఫర్నగర్లో సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేసిన సమయంలో 100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు. పర్యవసానంగా ఆయన మీద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ప్రాణాలతో బయటపడినప్పటికీ ముఖానికి తీవ్ర గాయాలై శాశ్వత వైకల్యం ఏర్పడినటువంటి పరిస్థితి.